పుంగనూరులో ఘోరం జరిగింది. కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్తను వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి చంపాడు వైసీపీ కార్యకర్త వెంకటరమణ దాడిలో రామకృష్ణ కొడుకు కూడా తీవ్ర గాయాలవడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు వెంకటరమణ, గణపతి, మహేష్ త్రిలోక్ నుంచి ప్రాణహాని ఉందంటూ కొన్ని రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామకృష్ణ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చనిపోవడానికి ముందు వీడియో రిలీజ్ చేశాడు రామకృష్ణ. విజువల్స్ మీరు చూస్తున్నారు. నరికిన తర్వాత వెంకటరమణ నరికిన తర్వాత వెళ్ళిపోతున్న ఆ విజువల్కి సంబంధించి ఆ ఫోటోని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వైసీపీ కార్యకర్తగా చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది, కలకలం రేగింది. ఉదయం కర్నూలుకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, కర్నూలు జిల్లాలో ఆ పాత కక్షలు భగ్గుమన్న సందర్భానికి సంబంధించి మాట్లాడుకున్నాం. అది ఇంకా ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఘోరం జరిగింది. కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్తను వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి చంపాడు వైసీపీ కార్యకర్త వెంకటరమణ దాడిలో రామకృష్ణ కొడుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వెంకటరమణ, గణపతి, మహేష్ త్రిలోక్ నుంచి ప్రాణహాని ఉందంటూ కొన్ని రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామకృష్ణ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చనిపోవడానికి ముందు వీడియో రిలీజ్ చేశాడు రామకృష్ణ. ఈ నేపథ్యంలో చనిపోయే ముందు, అంటే తన మీద ఘాతుకానికి ఇన్ఫాక్ట్ ఈ ఘాతుకం జరిగే ముందు, తనని హతమార్చే ముందు తనకు ప్రాణహాని ఉందంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు రామకృష్ణ. ఒకసారి ఆ వీడియో చూద్దాం. పంచాయతీ కృష్ణాపురము, నేను టీడీపీ కార్యకర్త, ఇట్లా పలానా వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి, ఎన్ మహేష్, కె వెంకటరమణ, ఎన్ త్రిలోక, వీళ్ళు నలుగురు ఇప్పటికి నా 4 దఫాలంటే నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది, ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏమిటి కదా అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. అందుకు ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కేక్ కోస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని వెళ్ళిపోయి నా పిల్లలకి 2 కాళ్ళు ఇది చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పని సీఏ పుంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. అప్పటికప్పుడే నైటే నేను ఈ పుంగనూరుకి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు. మళ్ళీ వచ్చి నేను నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పుంగనూరు స్టేషన్ కాడికి కంప్లీట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే కొద్దికి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు, మాకు న్యాయం చేయలేదు. సిఐఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది, మీరే నన్ను కాపాడాలా. రైట్, అది తను హత్య గురయ్యే ముందు తనకు ప్రాణహాని ఉందంటూ రామకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ అది. అయితే ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా, తనకు ప్రాణహాని ఉందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు? ఆ టైంలో ఏం జరిగింది? ఇప్పుడు పోలీసుల వర్షన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు పోలీసులు ఏమంటున్నారు రామకృష్ణ హత్యకు సంబంధించి? సచిన్, ఏదైతే పుంగనూరు మండలంలో దారుణమైనటువంటి సంఘటన ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వీళ్ళ ఇరువురి మధ్య కూడా గతంలో కూడా 2-3 సార్లు చిన్నపాటి గొడవలు దారితీసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం ఏదైతే రామకృష్ణ ఇంటి వద్ద ఏదో చిల్లర కొట్టుంది, ఆ ఇంటి వద్ద ఉన్న తరుణంలో ఒక్కసారిగా ఎవరైతే వెంకటరమణ అనేటువంటి వ్యక్తి వచ్చి వేట కొడవలు తీసుకుని వచ్చి అతి దారుణంగా నరికినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ యొక్క దాడిలో ఇతను ఎవరైతే రామకృష్ణ కొడుకు కూడా కత్తి గాయాలైనటువంటి పరిస్థితి. ఈ రూని కూడా హాస్పిటల్ తరలించారు. అయితే రామకృష్ణని ఏదైతే ఆ గాయాలైనటువంటి వెంటనే ఉన్నవారంతా కూడా ఆ హాస్పిటల్ తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తిరుపతి తీసుకుని వచ్చే క్రమంలోనే మార్గ మధ్యలోనే రామకృష్ణ చనిపోయినటువంటి పరిస్థితి. అయితే వేట కొడవలతో దాడి చేసినటువంటి వెంకటరమణ అతి దారుణంగా ఏదైతే
దాడి చేసినటువంటి పరిస్థితి. ఇక చంపాలన్న ఒక టార్గెట్ గానే అతను దాడి చేసినట్టుగా కూడా గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఇరువురి మధ్య కూడా గతంలో అనేక సార్లు చిన్నపాటి గొడవలు అయినప్పటికీ ఇవాళ ఏదైతే చిన్నగా మొదలైనటువంటి గొడవ ఒక్కసారిగా చంపాలన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి గొడవ పెట్టుకుని అతను హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారన్నది ఆ గ్రామస్తులంతా కూడా. సురేష్, అంటే ఇక్కడ వెంకటరమణకి రామకృష్ణకి మధ్య ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి? ఇది రామకృష్ణ ఇన్ఫాక్ట్ వెంకటరమణ రామకృష్ణ మధ్య ఉన్న తగాదానా, లేకపోతే ఇంకా ఎవరైనా వెనకాల ఉండి హత్య చేయించారా? ఏదైతే మనం చూసాం వీడియోలో రామకృష్ణ ఇంకా అనేక మంది పేర్లు కూడా వీళ్ళంతా కూడా నా మీద గతంలో దాడి చేశారని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే హత్య చేసినప్పుడు కేవలం ఎవరైతే ఆ వెంకటరమణ అనే వ్యక్తి మాత్రమే వేట కొడవలు తీసుకుని వచ్చి దాడి చేసినట్టుగా మాత్రం ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మిగిలినటువంటి వారు ఎవరు కూడా అక్కడ కనపడలేదు. ఎవరైతే చంపేదానికి వచ్చినటువంటి వెంకటరమణ ఒక్కడు మాత్రమే ఇవాళ యొక్క దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం కూడా ఆయన గతంలో అనేక మంది పేర్లు చెప్పినప్పటికీ ఇవాళ దాడి చేసింది, హత్య చేసింది మాత్రం వెంకటరమణ ఒకడే. అయితే మిగిలిన వారి పట్ల గతంలో కూడా ఆయన వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వారు. అయితే వీళ్ళు పార్టీల మధ్య కూడా ఇప్పటి నుంచి చిన్న చిన్న విభేదాలు కూడా ఉన్నట్టుగా కూడా మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే పార్టీల పరంగాను ఇటు వ్యక్తిగతంగా కూడా చిన్నపాటి గొడవలు కూడా అనేక సందర్భాల్లో 2-3 సందర్భాల్లో కూడా వీళ్ళు గొడవ పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ పకడ్బందీగానే అతను గొడవ పెట్టుకొని చంపాలనే ఉద్దేశంతోనే వచ్చి ఇలా చేశాడన్నది చనిపోయినటువంటి రామకృష్ణ బంధువర్గం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, అక్కడ టీడీపీ వర్గం ఏముంటుంది? టీడీపీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా అక్కడికి చేరుకోవడం జరుగుతుందా? టీడీపీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైనా అక్కడికి చేరుకోవడం జరుగుతుందా? రామకృష్ణ ఇంటికి ఏమంటున్నారు వాళ్ళు? ఖచ్చితంగా ఏదైతే కీలక నేతల కంటే కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి నేతలు కొంతమంది వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఏదైతే గాయపడినటువంటి వాళ్ళ అబ్బాయిని వెళ్ళి పరామర్శించి ఏం జరిగిందంటూ కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పార్టీ అధినేత దృష్టి కూడా తీసుకెళ్తాము అనేసరి కూడా పార్టీ నేతలంతా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ కూడా ఇప్పటికే నాయకులంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇట్లా జరిగినటువంటి సంఘటన మీద ఈ పార్టీల పరంగానో లేకపోతే వ్యక్తిగతంగా కారణాల చేతన ఏదైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు తేలాల్సిన అవసరం ఉంది. అయితే చనిపోయినటువంటి రామకృష్ణ మాత్రం టీడీపీ పార్టీ ఆ యొక్క పార్టీలో క్రియాశీలకంగా బాగా యాక్టివ్ గా ఉండేటువంటి పర్సన్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడనేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీల పరంగా మీరు వ్యక్తిగతంగా కూడా 2 రకాలుగా ఈ యొక్క హత్యకు దారితీస్తుండొచ్చన్నది కూడా ప్రాథమిక అంచనా. రైట్ సురేష్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్తను వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి చంపాడు వైసీపీ కార్యకర్త వెంకటరమణ దాడిలో రామకృష్ణ కొడుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వెంకటరమణ, గణపతి, మహేష్ త్రిలోక్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కొన్ని రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామకృష్ణ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చనిపోవడానికి ముందు వీడియో రిలీజ్ చేశాడు రామకృష్ణ. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.